తెలంగాణలో రైతులకు 19,000 కోట్ల రుణమాఫీ ప్రకటించినందుకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నున్న రమణ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, రైతులకు రుణమాఫీతో పాటు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. కేసీఆర్ ను మరొకసారి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ వాంగడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, ఎంపీపీ బాలు నాయక్, జెడ్పీటీసీ కమల రామనాథం, సురేందర్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రకటించిన విధంగా రైతులందరికీ ₹1,00,000 రుణమాఫీ కార్యక్రమానికి మన రైతుల తరపు నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే సంక్షేమ పథకాలు అన్ని విషయాలలో రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ముఖ్య అంశంతో మూడోసారి ఎన్నికలకు దిగుతున్నారు. వారికి మన డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులైన రెడ్డి నాయక్ గారిని మరొకసారి అవకాశం ఇచ్చి దీవించి వారికి కానుక అందించి వారిని మంచి హోదాలో చూసుకోగలరని ఇక్కడ నుండి మా తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం నమస్కారం. నిన్ననే మా రైతు సోదరులకు ఒక మంచి తీపు కబరి కూడా చెప్పడం జరిగింది. నిన్న ఒకటే కాదు, గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిందో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కేసీఆర్ రైతు పక్షపాతి. ఆ రోజు వ్యవసాయం దండగా అనే పరిస్థితి నుండి ఈరోజు వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. ఇలా నిన్ననే కాదు, గతంలో కూడా మన సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం ₹1,00,000 రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మరి రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ₹1,00,000 వరకు రైతులై అందరి సుమారు 29 లక్షల మంది రైతుల ఖాతాలో 19,000 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసి మరి అందరి రైతులకు రుణమాఫీ చేసి మరి రైతు పక్షపాతిగా కూడా అనిపించుకుంటున్నాడు. ఇది ఒకటే కాదు, మీరు గతంలోనే చూస్తూ ఉన్నాం. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రైతులకు మరి సీఎం కేసీఆర్ గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పెద్దలు డిఎస్ రెడ్డి నాయక్ గారు గతంలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళ రాష్ట్రాల్లో ₹1 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ మనం చేస్తూ ఉంటే దాన్ని మరి మొన్న పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు రైతులు 3 గంటల కరెంట్ చాలన్నారు. కాబట్టి మన చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట అన్నాడు, ఆంధ్ర నుంచి పోల్చుకుని తెలంగాణ చాలా అభివృద్ధి అవుతూ ఉన్నది. కరెంటు విషయంలో మన 9 సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణ గురించి కేసీఆర్ గురించి పొగడడం జరిగింది. పొగడడం కాదు, అది వాస్తవం చేసి చూపెడుతున్న ఘనత కేసీఆర్కి. అక్కడ 30,000 తీసుకొని అక్కడ రైతులకి మోటార్లకి మీటర్ పెట్టడం జరిగింది. మరి మన ఆ విధంగా కాదు, రైతులకు 30,000 కోట్లు ఇస్తాడు కేంద్రం. నరేంద్ర మోడీ ఇస్తానా, మీ 30,000 కోట్లు కాదు, మీకు ₹30 అవసరం లేదు, కానీ రైతులకు ఫ్రీ ఇస్తాను. ఇప్పుడు కూడా మన రైతులకు మనకు రుణమాఫీ, రైతు బంధు, 24 hours కరెంట్ ఫ్రీ, అన్ని విధంగా బీమా అన్ని విధాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మరి రెండోసారి ₹1,00,000 రుణమాఫీ చేసింది. కాబట్టి మన రైతులందరూ కూడా తెలంగాణ 60% ఉన్నారు. కాబట్టి దయచేసి రైతులు వాళ్ళు కానీ పెన్షన్ వాళ్ళు కానీ వీళ్ళు వేస్తే మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు. తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు రైతు బాంధవ్యుడని మరియు రైతుకు కావాల్సిన అన్ని కూడా చేసే విధంగా మరొకసారి రుజువైంది. ఎందుకంటే ఏదైతే రైతుకి సంబంధించిన వారికి సంబంధించిన రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేయాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వారు గత 2 సంవత్సరం గగ్గోలు పెడుతుండ్రో అన్న మాట ప్రకారంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా రైతులకి ₹1,00,000 రుణమాఫీని ఈరోజు చేసి చూపించండు. అంతేకాకుండా రైతు బాంధవుడిగా రైతుకు సంబంధించిన ఏమి ఉన్నా ఇంకా ఎన్ని వేల ఖర్చులైనా కూడా రైతుకు సంబంధించిన విషయంలో నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి మరొకసారి
రైతు రాజ్యం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మూడోసారి రైతు రాజ్యంగా తీసుకొస్తారని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా రైతులందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. జై తెలంగాణ.